की భారత్ మాతాకి దామర మండలంలో జోస్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఎన్నికలు లేవనా, చలి పెడుతుందా, వాన పడుతుందా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు దామెర మండల హెడ్ క్వార్టర్స్లో మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు, అంటే 100 సంవత్సరాలైంది అతని యొక్క పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను భారతదేశం యావత్తు ఘనంగా ఈరోజు వారికి నివాళులు అర్పించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన దామెర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జంగిలి నాగరాజు గారి అధ్యక్షతన మరి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. ఈ దామెర మండల మాజీ సర్పంచ్, మన హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు ఇక్కడ దామెర మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుందామని విచ్చేసినటువంటి దామెర మండల ప్రజలందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మొదటగా అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఇష్టపడనోడు ఉండడు. వాజ్పేయి గారు పార్లమెంటుకు దాదాపుగా లోక్సభలో 5 సార్లు, రాజ్యసభలో 2 సార్లు ఏకదాటిగా గెలిచినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారు పార్లమెంటులో నిలబడి మాట్లాడుతున్నాడంటే అందరూ చెవులు కోసుకొని వినేటోళ్ళట. వాజ్పేయి గారు స్పీచ్ ఇస్తాడంటే నాకు తెలుసు, చిన్నతనాన్ని నేను జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు గ్రౌండ్స్కి వచ్చినప్పుడు వాజ్పేయి గారు వస్తారట బహిరంగ సభ కంటే, ఓ పిల్లలందరం పోయి ముందర కూర్చొని వాజ్పేయి గారు మాట్లాడుతుంటే లేదు. అంత చక్కగా మాట్లాడతాడు వాజ్పేయి గారు. ప్రతి విషయాన్ని ఉదాహరణతో చెప్పుకుంటా, చెలోక్తులు విసురుకుంటా, కవిత్వం కూడా చెప్పుకుంటా మధ్య మధ్యలో వాజ్పేయి గారు మాట్లాడారు. ఒక్క మాటలే కాకుండా వారి యొక్క కార్యదక్షత ఎన్ని వేల రోజులతో పొగిడినా కూడా తక్కువే. నిబద్ధతతో పనిచేసిండు. భారతదేశ ముద్దు బిడ్డ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పక తప్పదు. 1924లో జన్మించిండు. ఇదే రోజు డిసెంబర్ 25, 1924, అంటే స్వాతంత్రం రాకముందు జన్మించి 93 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2009లో తన యొక్క రాజకీయ జీవితాన్ని ముగించినా కూడా ఈ రోజు వరకు కూడా వాజ్పేయి గారిని ఎవరు మరవట్లేదంటే వారు ఈ దేశానికి చేసిన సేవలు కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం కావచ్చు, వారు ఒక రాజకీయవేత్త, ఒక సాహితీవేత్త, బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా దేశానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇంతకుముందు మన సుధాకర్ కూడా చెప్పిండు, నేను కూడా పెళ్లి చేసుకోలేదు, నన్ను కూడా వాజ్పేయి అంటారని. అంటే ఈ దేశాని కోసం అహర్నిశలు కృషి చేసి పాటుపడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు ఒక సంఘ కార్యకర్తగా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిండ్రు, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసిండ్రు. 1957లో ఆర్ఎస్ఎస్ రాజకీయ క్షేత్రానికి పంపించినప్పుడు 1957లో మొదటిసారి వారు లోక్సభకు బలరాంపూర్ నియోజకవర్గం నుంచి, వారు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడ్డారు. అప్పటి నుంచి వరుసగా లోక్సభకు 5 సార్ల, రాజ్యసభకు 2 సార్ల ఎన్నిక కాబడి ఎన్నో విధాల పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా అరే వాజ్పేయి గారు ఏం మాట్లాడతారా వినాలి. కొత్తగా వచ్చిన పార్లమెంటు సభ్యులు పుస్తకం పట్టుకొచ్చుకొని రాసుకునేది పార్లమెంట్లో. అందుకే వాజ్పేయి గారికి గుడ్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. మంచి పార్లమెంటు వ్యక్తిగా, నాయకుడుగా అతనికి అవార్డు ఇచ్చింది. ఎన్నో అవార్డు, పద్మ విభూషణ్ ఇచ్చిండ్రు అతనికి. ఆఖరికి నరేంద్ర మోడీ గారు మొన్న
వారు చనిపోక ముందు 2015లో భారతరత్న ఇచ్చే అత్యధిక పురస్కారాన్ని ఇచ్చి సన్మానించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి. అంటే వారిని ఎన్ని విధాలు, ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ ఎప్పుడు రాజకీయాలే మాట్లాడేది, కానీ మన రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను కూడా మర్చిపోయినటువంటి ఘటన. అంబేద్కర్ను ఊరికే రాజకీయాలకు ఓటు బ్యాంక్స్కే వాడుకున్నది మొదటి నుంచి. నెహ్రూ గారు కావచ్చు, తర్వాత ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కానీ పార్లమెంటులో రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్లకు పోతాం మనం అందరం. ఏ రాజ్యాంగం అయితే చెప్పిందో ఆ రాజ్యాంగానికి ఒక దేవాలయం అంటే పార్లమెంటు. ఆ పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు అక్కడ గాంధీ తాత విగ్రహం ఉన్నది, నెహ్రూ గారి విగ్రహం ఉన్నది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉన్నది, రాజాజీ గారి యొక్క ఫోటో ఉన్నది, అందరి ఫోటోలు ఉన్నాయి. మరి ఈ యొక్క పార్లమెంటుకు చెందినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి ఫోటో లేదు పార్లమెంట్లో అని మొట్టమొదటిసారిగా గుర్తించి వాజ్పేయి గారు అంబేద్కర్ గారి ఫోటో పెట్టింది పార్లమెంట్లో వాజ్పేయి గారు. అంటనే భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ గారంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది, దళిత నాయకులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం చూస్తున్నాం, వాక్కులు చివక్కులు మాట్లాడుతున్నారు కొందరు, కానీ వాస్తవం ఇది. సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఈ విధంగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. మొట్టమొదటిగా బీసీ కమిషన్ కేంద్రంలో ఎప్పుడు లేదు. అన్నేళ్ళు 50 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ కూడా వెనుకబడ్డ తరగతులకు ఒక బీసీ కమిషన్ పెట్టాలని సోయి లేదు. అది వాజ్పేయి గారే బీసీ కమిషన్ మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం తరఫున పెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వెనుకబడ్డ తరగతుల వాళ్లకు దానికి చట్టబద్ధత కల్పించినటువంటి వ్యక్తి మరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్ కు మొట్టమొదటిగా చట్టబద్ధత కల్పించిన అంటేనే భారతీయ జనతా పార్టీకి దళితులు, వెనుకబడ్డ తరగతుల వరకు ఎంత నిబద్ధత ఉన్న పార్టీయో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాక్టికల్ గా మనకు తెలిసి వస్తున్నది. మాటలలో చెప్పుడు కాదు, ఉట్టిగా బిలేం చేసుడు కాదు, బట్టగాల్చి మీదేయొద్దు. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతోని ఈ దేశాన్ని పాలిస్తున్నది. నరేంద్ర మోడీ, అప్పుడు వాజ్పేయి గారు 3 సార్లు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయిందంటే పట్టుదలతోని, నిబద్ధతతోని ఈ దేశం కోసం అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మనము ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చెప్పినా కూడా వినబుద్ధి అవుతుంది. వాజ్పేయి గారు ఎన్నో యొక్క పత్రికలు సంపాదకాయ, పాంచజన్య అట్లాంటి పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. మంత్లీ మ్యాగజైన్స్కు, వీక్లీ మ్యాగజైన్స్కు, డైలీ న్యూస్ పేపర్ కూడా సంపాదక చేసినటువంటి వ్యక్తి. అంటే సాహితీవేత్తే కాకుండా ఇంకొకటి, వారు ఆర్ఎస్ఎస్కి పోయేటప్పుడు లా చేస్తుంటే కూడా లా స్టడీ కూడా అతను వదిలిపెట్టి దేశ ప్రజలకు నేను అంకితం కావాలని ప్రజల కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి 100వ జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు నడపాలని, సంవత్సరం పాటు మనం సెలబ్రేట్ చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 25, 1924 నుంచి రాబోయే డిసెంబర్ 25, 1925 వరకు సంవత్సరం కాలం పాటు ఈ దేశ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కోసము, ప్రజల కోసం పాటుపడుతున్న వారికి నిజమైన నివాళులు ఇప్పించే వాళ్ళమైతామని ఈ సంవత్సర కాలం పాటు వాజ్పేయిని గుర్తించే విధంగా మనమందరము యొక్క విజయోత్సవాలను జరుపుకోవాలని నరేంద్ర మోడీ గారు మనకు పిలిపించారు. అట్లానే వారి కాలంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిండ్రు. అంటే హైవేస్కు 4 నార్త్ టు సౌత్, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు మరియు తూర్పు భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశం వరకు 4 కారిడార్లతో, స్వర్ణముఖి అని 4 కారిడార్లతో హైవేస్ స్టార్ట్ చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి.
ప్రతి గ్రామానికి ఒక రోడ్డు ఉండాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. విద్య ఉచితంగా ఉండాలని సర్వ శిక్ష అభియాన్ అని పెట్టి ప్రతి గ్రామంలో సర్వ శిక్ష అభియాన్ కిందనే ఆ రోజు నాడు స్కూల్స్ ఉచితంగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎన్నో కార్యక్రమాలను వాజ్పేయి గారు వారు మొదలుపెట్టారు. వాటిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. దీన్ దయాళ్ గారు అంత్యోదయ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రధానమంత్రిగా వండుకుంటూ చేసుకుంటూ పార్టీని కూడా భారతీయ జనసంఘ్ నుంచి వారు పనిచేస్తూ వచ్చారు. జనసంఘకు 68 నుంచి 72 వరకు 4 సంవత్సరాలు భారతీయ జనసంఘ్ అంటే దీపం గుర్తు మనకు తెలుసు. అప్పుడు కూడా వారు 4 సంవత్సరాల అధ్యక్షతగా చేశారు. అట్లానే తర్వాత ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టినో 75 రోజు 1975 నాడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అన్ని ప్రజాస్వామ్య హక్కులను గీపర్లను అన్నింటినీ రద్దు చేసి వాజ్పేయి గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఆ రోజు అరెస్ట్ చేసి అందరూ బయటికి వచ్చినాక 77లో అన్ని పార్టీలు కలిసి జనతా పార్టీగా స్టార్ట్ చేసి ఆ జనతా పార్టీలో కూడా మొరార్జీ దేశాయి గారు మొదటి ప్రధానమంత్రి. జనతా పార్టీ నుంచి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జనతా పార్టీ. మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా ఉంటే మొట్టమొదటిగా మన వాజ్పేయి గారికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మనకు ఫారెన్ అఫేర్స్గా ఇచ్చినప్పుడు భారతదేశం పాకిస్తాన్ అప్పుడు కొట్లాడుకుంటున్నది. లేదు స్నేహస్తం ఇచ్చిండు వాజ్పేయి గారు. స్నేహస్తం ఇచ్చి లాహోర్ బస్ యాత్ర అని లాహోర్కి వెళ్ళి నవాజ్ షరీఫ్ను బస్సులో ప్రయాణం చేసి మనం కొట్టుకోవద్దు, ఒకటే దేశం నుంచి 2 దేశాలుగా విడిపోయినాం, మనం స్నేహంగా ఉండాలని పోతే లాహోర్ బస్ చేసినా కూడా పాకిస్తాన్ కుతంత్రాలు ఆపకపోతే బిడ్డ నీకు మర్యాద దక్కదని ప్రపంచంలోనే మేము శక్తివంతమైనటువంటి దేశం మాది భారతదేశం అని పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్టులు మొట్టమొదటిసారిగా విజయవంతం చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రపంచం మొత్తం నివ్వరపోయింది. అరే భారతదేశం న్యూక్లియర్ బాంబును తయారు చేయగలుగుతుందా? అప్పటి వరకు ఏంది అమెరికా, రష్యా, చైనా, జర్మనీ వీళ్ళకే తెలుసు న్యూక్లియర్ బాంబులు అంటే, మనకు తెలియదు. అరే భారతదేశాన్ని చిన్న చూపుగా చూస్తున్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఎవరికి తెలియదు, నా భూతో నా భవిష్యత్తు భారతదేశ ప్రజలకు తెలియదు, ప్రతిపక్షాలకు తెలియదు, ఎవరికి తెలియదు. తెల్లారి కల్లా రాజస్థాన్ థార్ ఎడారిలో న్యూక్లియర్ బాంబును పేల్చి ప్రపంచాన్ని మొత్తానికి చూపించింది. అరే భారతదేశం వైపు ఎవడు కన్నెత్తి చూసినా కూడా ఖబర్దార్ అని చెప్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఒకవైపు మృదు స్వభావుడు, పాటలు పాడతాడు, స్నేహస్తం చెప్పుకుంటేనే, ఇంకోవైపు అనే విషయానికి వస్తే మాత్రం మా దేశం వైపు ఎవ్వడు కూడా కన్నెత్తి చూడొద్దని చెప్పినటువంటి మహానుభావుడు. చెప్పుడే కాదు చేతలలో చూపించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. న్యూక్లియర్ బాంబును భారతదేశానికి శక్తిని ప్రసాదించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు నాడు అమెరికా మనకు అరే మీరు బాంబు తయారు చేస్తారా అని మన మీద శాంక్షన్స్ పెట్టినా కూడా 6 నెలల లోపల తోక ముడుచుకొని శాంక్షన్స్ను మళ్ళీ తీసేసింది. అది ఇవ్వల వల్ల వాజ్పేయి గారి నిబద్ధత వల్ల. అమ్మో భారతదేశం వైపు మనం చూడొద్దురా అని ఆ రోజు నాడు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. ఇట్లా ఎన్నో రకాలుగా అప్పటి ప్రధానమంత్రి మన వాజ్పేయి గారు భారతదేశం అభ్యున్నతి కోసం మొదటిసారి 13 రోజులు ఉన్నాడు, రెండోసారి 13 నెలలు ఉన్నాడు, మూడోసారి మొత్తం 5 సంవత్సరాలు పాలించింది. ఒకసారి అవిశ్వాసం ప్రకటించింది ఆల్ ఇండియా అన్నా డిఎంకే జయలలిత గారు. ఆమె